అందరికీ నమస్తే. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో అర్ధరాత్రి వేళల్లో జరుగుతున్న అనుమానాస్పద చలనం పట్టణ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తుంది. గత 2 రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు మారువేషాల్లో తిరుగుతూ చేతుల్లో కర్రలు పట్టుకొని తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని తిరుగుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా పట్టణంలోని సన్సిటీ కాలనీలో చోటు చేసుకున్న ఘటన ప్రజలను మరింత కలవరపెడుతోంది. ఓ ఇంటి ముందు కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు వచ్చి ఇంటి పరిసరాలను పరిశీలించడం, లోపల ఎవరైనా ఉన్నారా అనే గమనించేలా చూడటం వంటి దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజ్ వెలుగులోకి రావడంతో కాలనీ వాసులు అప్రమత్తమయ్యారు. స్థానికుల కథనం ప్రకారం ఈ దొంగలు ఎక్కువగా అర్ధరాత్రి సమయంలోనే సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇళ్లలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు. దీంతో రాత్రి వేళల్లో బయటకు రావడానికి కూడా ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు పోలీసులను గట్టిగా అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేయాలని, ముఖ్యంగా నివాస కాలనీలు, కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఏదైనా అనర్థం జరిగితే నష్టపోయేది సామాన్య ప్రజలేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని చర్యలు చేపట్టాలని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రాత్రి సమయంలో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై నిఘా పెంచి అవసరమైతే చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఇక ప్రజలందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు. అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. తమ ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం, పొరుగువారితో కలిసి జాగ్రత్తల చర్యలు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. మొత్తానికి కొడంగల్ పట్టణంలో అర్ధరాత్రి దొంగల సంచారం ప్రజల్లో భయాన్ని నింపుతున్న నేపథ్యంలో పోలీసులు తక్షణ చర్యలు తీసుకుని భద్రతా చర్యలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు స్పష్టం చేస్తా ఉన్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బలభీమ న్యూస్ ఛానల్.